ఈ మామిడి ఆకుకు కొంచెం స్పెషల్ ఒకటి ఉంటుంది. ఏ ఆకుకు లేని స్పెషల్ ఈ మామిడి ఆకుకు ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఇది ఉందా, ఇది తెంపినాం. ఇది తెంపి ఇప్పుడు పావుగంట అవుతుంది చెట్టు నుంచి తెంపి. ఇప్పుడు ఈ ఆకు ఇట్లా చింపేసిన తర్వాత ముక్కలు ముక్కలు చేసిన తర్వాత ఇది మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఈ చింపేసినటువంటి ఈ ఆకు నుంచి ఆక్సిజన్ బుడగలు అనేవి తయారవుతూ ఉంటాయి. అంటే ఈ ఆకు పచ్చి ఉన్నంతసేపు ఎక్కువ రోజులు చెట్టు నుంచి తెంపిన తర్వాత కనీసం ఒక 2 రోజులైనా చెట్టు నుంచి తెంపిన తర్వాత ఈ ఆకు నుంచి ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. అదే దీని ఆకు స్పెషల్. మీకు డౌట్ ఉంటే దీన్ని ఒక్కసారి చింపి మైక్రోస్కోప్లో పెట్టి మీరు చూడండి, ఆక్సిజన్ బుడగలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అది నిజం కాదు అనుకునే వాళ్ళు అది నిజం ఎట్లా కాదో చూపించండి. నేనైతే దీని గురించి తెలుసుకునే చెప్తానా. మీకు డౌట్ ఉంటే ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. ఈ మామిడి ఆకు అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే చుట్టాలు ఏదైనా ఫంక్షన్ చేస్తే చుట్టాలు చాలా మంది వస్తారు. 100 మంది, కొన్ని ఇళ్లలో 200 మంది, 500 మంది కూడా వస్తారు. అయితే అంతమంది ఒకేసారి గుమిగూడితే, ఒక దగ్గరే గుమిగూడితే ఆక్సిజన్ అనేది సరిపోదు, కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు నుండి ఏ ఆకు తెంపినా ఆక్సిజన్ అనేది ఉత్పత్తి కాదు. కాబట్టి ఈ మామిడి ఆకు ఒక్కదానికే మాత్రమే చెట్టు నుంచి తెంపినా కూడా ఈ ఆకు నుంచి ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ మామిడి ఆకులు మన పందిళ్ళు, ఇళ్లలో కట్టిన తర్వాతనే శుభకార్యం అనేది ప్రారంభం అవుతుంది.